తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణ అభివృద్ది ప్రస్థానానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని వారు స్పష్టం చేశారు. తన సందేశంలో తెలంగాణ ప్రజల సృజనాత్మకతను, వ్యాపార నైపుణ్యాలను కొనియాడారు. తెలంగాణ ప్రజలు తమ సృజనాత్మకతకు, వ్యాపార దృక్పథానికి ప్రసిద్దులు. ఈ రాష్ట్రం ధైర్యానికి, సంకల్పానికి, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన గొప్ప చరిత్ర, వైభవోపేతమైన సంస్కృతిని కలిగి ఉంది. వికసిత్ భారత్ అనే మన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్ది ప్రస్థానానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించడానికి కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, సుఖ సంతోషాలు, విజయాలు కలగాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాయదుర్గంలోని సంధ్యా కన్వెన్షన్ లో జనసేన తలపెట్టిన సభకు పోలీసులు నిరాకరించడంపై అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఇక సాయంత్రం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి రియాక్ట్ అవుతానన్నారు. అందుకైనా పోలీసులు అనుమతి ఇస్తారో లేదో అంటూ పోస్ట్ పెట్టారు పవన్ కళ్యాణ్. కాగా ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా రాయదుర్గంలోని సంధ్యా కన్వెన్షన్ లో జనసేన తలపెట్టిన సభకు పోలీసులు నిరాకరించడంపై అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. సాయంత్రం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి రియాక్ట్ అవుతానన్నారు. అందుకైనా పోలీసులు అనుమతి ఇస్తారో లేదో అంటూ పోస్టు పెట్టారు పవన్ కళ్యాణ్. కాగా ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక రకంగా సంచలనం, ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. అతని వ్యవహారం అంతా కూడా పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు సంధ్యా కన్వెన్షన్ హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ జనసేన కీలకమైన నాయకులు, ఇతరటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి సభ్యులతో. సో ఈ సమావేశంలో భవిష్యత్తులో తెలంగాణలో రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి పాత్ర ఏంది, ఎట్లా ఎన్నికల్లో ఎలా ఎదుర్కోవాలి, జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా జరిగినటువంటి తదుపరి ఎన్నికల్లో జిహెచ్ఎంసీ పోటీ చేసేటప్పుడు ఎలాంటి వ్యూహాలు తీసుకోవాలనే దానిపైన పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయాలనుకున్నాడు. సో మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా మొన్నటి నుంచి కొంత పొలిటికల్ గా తీవ్ర రగడను, ఒక రకంగా తెలంగాణలో ఒక హీటును పెంచాయని చెప్పొచ్చు రాజకీయంగా. సో ఎప్పుడైతే నిన్న పోలీసులు సంధ్యా కన్వెన్షన్ లో జరగాల్సిన సమావేశానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో అది మరింత తీవ్ర దుమారాన్ని రేపుతా ఉంది. సో పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి కనీసం నిన్న సమావేశానికి ఎలాగో ఈ రోజు జరగాల్సిన సమావేశం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సాయంత్రం నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నాను, సాయంత్రం 4 గంటలకు. ఆ ప్రెస్ మీట్ కైనా పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనేది ఒక పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. ఇప్పుడు చాలా తీవ్ర వైరల్ అవుతోంది. సో పవన్ కళ్యాణ్ సంబంధించి మొత్తం జనసేన, తెలంగాణ జనసేన, పవన్ కళ్యాణ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం కొంత దుమారాన్ని రేపుతుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే కీలకమైనటువంటి 2 అంశాల చుట్టూ తిరుగుతోంది. ఒకవైపు ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణలో అంతా కూడా సంబరాలు మిన్నడుతున్న ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో తన రాజకీయ పార్టీని బలోపేతం చేయాలనుకోవడం కొంత దుమారం రేపుతుంది. అయితే పొలిటికల్ గా ఎక్కడైనా ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఇటీవల కాలంలో కొన్ని తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, మాట్లాడుతున్న తీరుపైనే కొంతమంది తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇట్లాంటి వాటికి ఏదైతే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి రగడ పవన్ కళ్యాణ్ ముందుగా వాటికి సమాధానం చెప్పి తెలంగాణలో సమావేశాలు నిర్వహించుకోవచ్చు అనేది కొందరి వాదన కనపడుతుంది. సో మొన్న ఎప్పుడైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ సంబంధించి ఉదంతం తెరపైకి రావడంతో అప్పటి నుంచి కూడా
ఈ యొక్క జనసేనకు పవన్ కళ్యాణ్ కు తెలంగాణ వాదులకు మధ్య కొంత గ్యాప్ పెరిగిందని చెప్పవలసి ఉంటుంది. కొంతమంది ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మద్దతుదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ తీరు పైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేస్తున్న వ్యాఖ్యల పైన తప్పుపడుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పైన మంత్రి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా ఒక రకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న మొత్తం ఒకప్పుడు ఈ కోనసీమల పర్యటన సందర్భంలో తెలంగాణ వాళ్లకు కోనసీమ పైన కొబ్బరి చెట్ల పైన దిష్టి తగ్గుతుంది అన్న వ్యాఖ్యలకు సంబంధించి మొత్తం తెలంగాణలో తీవ్ర దుమారం రేగింది. అలాంటిది మొదటి నుంచి కూడా పవన్ వైఖరి కొంత తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటుంది అనేది ఇక్కడ కొంతమంది వాదన. సో అలాంటి నేపథ్యంలో తెలంగాణలో పార్టీ ఎలా రన్ చేస్తారు, తెలంగాణ వాదులకు సమాధానం చెప్పాలి, ఇక్కడ తెలంగాణ వాదులు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల వ్యతిరేక భావజాలం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇక్కడ వ్యక్తుల పట్ల కావచ్చు, రాష్ట్రం పట్ల కావచ్చు, ఇక్కడ అందరి సెంటిమెంట్ పట్ల కావచ్చు వ్యతిరేక భావజాలం కలిగిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్. అదే సందర్భంలో తెలంగాణ వాదులకు ఇవన్నిటికీ సమాధానం చెప్పి ఆ తర్వాతనే పార్టీకి సంబంధించి ముందడుగు వేయాలని చెప్పేసి ఇటు తెలంగాణ వాదు నుంచి కొంతమంది నుంచి కూడా ఒక వాదన ఎదురవుతుంది. ఇలాంటి నేపథ్యంలో గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మొత్తం హాట్ గా మారుతాను. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఎలాగో ఈ రోజు సంధ్యాకాలం విషయం జరుగుతున్నటువంటి సమావేశం రద్దు కావడం, పోలీసులు అనుమతి నిరాకరించడంతో తదుపరి ఏం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ కావచ్చు, తెలంగాణ జనసేన నాయకులు ఏం చేయబోతున్నారు అనే ఆసక్తిగా మారింది. ఇలాంటి తరుణంలో కాసేపటి క్రితమే ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. సో దాంట్లో కనీసం పర్మిషన్ నిన్న ఎట్లాగో సమావేశం పర్మిషన్ ఇవ్వలేదు కదా పోలీసులు, దాన్ని ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా ప్రెస్ మీట్ కైనా అవకాశం ఇస్తారా లేదా చూడాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పెట్టడం కూడా కొంత ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొంత దుమారం రేపుతుందని చెప్పవచ్చు. అల్టిమేట్ గా ఏం జరగబోతా ఉంది, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో ఏ అంశాలను ప్రస్తావిస్తారు, ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన తెలంగాణ వాదులు అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించిన కొంతమంది మద్దతులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు పవన్ కళ్యాణ్ పై కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పవన్ ఎలా రియాక్ట్ అవుతారు, మొదటగా ఈ పవన్ కళ్యాణ్ సంబంధించి ఏదైతే కోనసీమ అంశం పట్ల కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి జరుగుతుందని చెప్పేసి అన్న అంశం పైన మాట్లాడతారా, లేకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర అంశంపై మరొకసారి ఏమైనా క్లారిటీ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేదు ఇవన్నీ కాదు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ఎక్కడైనా జనసేన పోటీ చేస్తోంది, ఎవరికి మీ యొక్క బెడ్రూమ్లకు అది లేదు బెదిరేది లేదు, మేము ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణలో పోటీ చేయాలనుకుంటున్నాం, ప్రజలే న్యాయం ఇస్తారు కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము పనిచేస్తాము, సో ఆ ప్రజలకు లేని ఇబ్బంది మీకు ఎందుకు వస్తుందని చెప్పేసి ఎదురు ప్రశ్న చేస్తారా. ఇవన్నీ అంశాలు కూడా పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారు అనేదే ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మొత్తంగా కూడా గత ఎన్నికల్లో ఏపీ లోనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీలో మంచి రిజల్ట్స్ వచ్చాయి, కూటమిలో అత్యంత కీలక భాగస్వామ్యం ఉన్నారు, కూటమి అధికారం రావడానికి జనసేన చాలా కీలక పాత్ర పోషించింది, తక్కువ సీట్లైనా పూర్తి స్థాయిలో 100% ఒక రకం కూటమి నిలబడడానికి అత్యంత కీలకంగా మారారు. అలాంటి తరుణంలో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎలాంటి రోల్ పోషించబోతున్నారు, ఎందుకంటే ఇప్పటికే బీజేపీతో ఏపీలో కూటమిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా అదే రిపీట్ చేస్తారా, సో బీజేపీతో జత కట్టి ఇక్కడ రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల పాటు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలతో ఏమన్నా పోటీ చేస్తారా, జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తారా అనేది కూడా ఆలోచించాలి. సో అత్యంత కీలకమైనది ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం తెలంగాణలో జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కూడా చాలా ఆసక్తికరంగా మారింది, ఎలా స్పందిస్తారు అనేది కూడా మనం చూడాలి. ఇంతటితో ఇప్పుడు ప్రస్తుతానికైతే సాయంత్రం 4 గంటల వరకు 4:30 గంటలకు ప్రెస్ మీట్ పెడతారని చెప్పేసి పవన్ కళ్యాణ్. రాధాకృష్ణ, శాంతి భద్రతల దృష్ట్యానే ఈ జనసేన తెలంగాణ సభకు పోలీసులు నిరాకరించిన పర్మిషన్ ఇవ్వలేదు అనుకోవచ్చా? ఉద్రిక్త పరిస్థితి గత 3-4 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు కూడా ఏదైనా ఒక సమావేశం జరుగుతున్న క్రమంలో తెలంగాణ వాదులు కావచ్చు, ఇతరత్ర ప్రొఫెసర్ నాగేశ్వరరావు మద్దతులు కావచ్చు, ఎవరైనా సమావేశం సంబంధించి కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉంటుంది. అలాంటివి లేనిపోని అనవసరంగా ఏదైతే పరిస్థితులకు తావివ్వడం ఎందుకని చెప్పేసి పోలీసులు ముందు జాగ్రత్తగానే ఈ తెలంగాణ వాదులు అడ్డుకుంటారో లేకపోతే పవన్ కళ్యాణ్ సమావేశానికి సంబంధించి అక్కడ అడ్డుకునే అవకాశం ఉంటుంది అనే కొంత సమాచారంతోనే
అనవసరంగా లేనిపోని ఈ ఇబ్బందులకు గురి కావద్దు. అలాంటి తరుణంలో శాంతి భద్రతల విఘాతం కలుగుంటే ముందస్తు జాగ్రత్తలో భాగంగానే అనుమతి నిరాకరించినట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో గత అనుభవాల దృష్ట్యా, గతంలో జరిగినటువంటి అనేక అనుభవాల దృష్ట్యానే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం. అందులోనూ ఈ రోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి దీనివల్ల మరింత ఇబ్బందికర, ఒక రకంగా తెలంగాణ వేడుకలు ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్న సందర్భంలో ఇది ఒక రకంగా అనవసరంగా లేనిపోని వివాదానికి తావిచ్చినట్టు అవుతుంది అనే దృష్టిలో పెట్టుకుని పోలీసులు అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇవన్నీ అంశాల పట్ల సాయంత్రం తన ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి స్పందించే అవకాశం కనపడుతోంది. సో ఆ ప్రెస్ మీట్ లో ఏ అంశాలను ప్రస్తావిస్తారు, ఎవరెవరిని టార్గెట్ చేస్తారనేది మాత్రం మనం చూడాలి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.